మహానటుడు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మంగమ్మ కొడుకుతో మాట్లాడుతుండగా మహారాజొచ్చి మంగమ్మను అవమానించి కొరడతో కొట్టి హింసిస్తాడు. అప్పుడు చాటుగా ఉన్న కొడుకు విజయ్లో ఆవేశం చూడాల్సిందే. ఎంత మహారాజైతే మాత్రం ఇంత అన్యాయం చేస్తాడు. పగబట్టి ఒక అమాయకుల జీవితం నాశనం చేస్తాడు. ఇంత అన్యాయం జరుగుతూ ఉంటే ఇదేమిటి అని అడిగే నాథుడే లేకపోయాడా? అమ్మా నువ్వు అను, ఆయనకి నేను బుద్ధి చెప్తాను. అవునమ్మా. ఎవరో వస్తున్నట్లున్నారు, వెళ్ళాయినా. అలా చూస్తున్నారు? మందిరంలో మగ గొంతు వినిపించింది. వయస్సున ప్రాయాణ లేని అనుమానం ప్రభువులకు ఈ నడి వయస్సులో ఎందుకు కలిగింది? అది ఆ దయ్యం గొంతుకై. దెబ్బకు దయ్యం తడుస్తుంది. విజయ్ మాయోపాయంతో మహారాజును గోనె సంచిలో బంధించి తాను మహారాజుగా మారి నిండు సభలో తండ్రిని కొరడతో కొట్టి తల్లి మంగమ్మ శపథం నెరవేరుస్తాడు. సిపాయిలు అవసరమైనప్పుడు కేక వేస్తాను. ముట్టడించడానికి, పట్టి బంధించడానికి సిద్ధంగా ఉండండి. వెళ్ళండి. మీరు కూడా దాక్కోండి. ఏమిటి అలా చూస్తున్నా? ఏం లేదు మహారాజీ, అసమ మోజుగా ఉంచాను. సిపాయిలో రండి, సిపాయిలో రండి. గజరంగా పట్టుబడ్డాడు. వీరికి మర్చిపోయింది. మహారాజు అంటాడు, మోసగాడు, నమ్మకండి. దర్బారుకు చేర్చండి. గజ దొంగ పట్టుబడ్డారని రాజ్యమంతా తాతండి. పడండి. మోసగట్టిన మదం అడగలేదు. చెప్పండి. మాయకేసి నన్ను బతించింది సడగా నా వేషం వేసి నా సువాసం మీద కురుకుదామనుకున్నావా? మహారాజు నేను. అలా దిక్కులు చూస్తానే. ఈ టక్కర్ని బంధించండి. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. నాడు ఒక అమాయకురాల్ని బలాత్కరించి శీలాన్ని అపహరించలేక మాయోపాయంతో సాధంత పుణుకునేందుకు ఇది బహుమానం. ఆ ప్రయత్నం విఫలమైందని పగబోని ఆమెను పెళ్లాడి ఆమె పచ్చని బ్రతుకంతా అడవి కాల్చిన వెన్నెల చేసిన పాపానికి ఇది ప్రతిఫలం. నీవే నన్ను పెళ్లాడితే నీకే ఒక కొడుకును గని అతనికే కొరడాలను పుట్టిస్తానని అవమానమైన అవమాన ఆదేశాలతో ఆనాడు చేసిన శబ్దం దీనితో నువ్వెంత గారాల బిడ్డమైనా
నా కళ్ళ ఎదుటే నా భర్తను హింసిస్తుంటే నేను సహించలేదు. మంగమ్మ, మన కుమారుడే ప్రభు. డివిఎస్ రాజు గారి నిర్మాణ సారథ్యంలో బి విఠలాచార్య దర్శకత్వం వహించిన మంగమ్మ శపథం ఆ రోజుల్లో ఘన విజయం సాధించింది. ఇందులో ఎన్టీఆర్ చేసిన ద్విపాత్రాభినయం ఈ చిత్రానికి హైలైట్ అని చెప్పొచ్చు. మహారాజా, తల్లి చేసిన శపథం చెల్లించటానికి నేను తండ్రిని కూడా హింసించవలసి వచ్చింది, అవమానించవలసి వచ్చింది. అందుకు ఏ దండన విధించినా సిద్ధంగా ఉన్నాను. మంగమ్మ, ఇవి ఈరోజు మహానటుడు విశేషాలు. రేపటి మహానటుడు ఎపిసోడ్లో రామారావు గారు నటించిన మరికొన్ని చిత్రాల విశేషాలు తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.